సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన సజ్జనర్ గారు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన వాళ్ళపైన ఫుల్ యాక్షన్ తీసుకుంటున్నారు. చాలా మంది పైన కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 70 మందికి పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? మరి సజ్జనర్ గారు అంటే కంప్లీట్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, వీళ్ళపైన ధ్వజమెత్తుతున్నారు, కానీ బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసే దిశగా మన అడుగులు వేయొచ్చుగా అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే ఆయన మీద కూడా వినిపిస్తున్నాయి సార్. మనం వీటి గురించి ఏం చెప్తారు సార్? యా విసి సజ్జనార్ ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఉంటున్నాడు. సో ఆయన బెట్టింగ్ యాప్స్ మీద ఉద్యమం చేద్దాం, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద, బెట్టింగ్ యాప్స్ మీద కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలని పిలిపిస్తూ చేస్తున్నాడు. ఆయన దెబ్బకి ఆల్రెడీ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. భయ్యా సన్నీ యాదవ్ మీద కేసులు పెట్టారు. సుప్రీత, ఆమె సురేఖవాణి కూతురు, ఆమె పబ్లిక్ గా క్షమాపణ చెప్పింది. హర్ష సాయి మీద ఆయన పోరాటం స్టార్ట్ చేశాడు. వినయ్ గురు, పరేషాన్ బాయ్స్, తర్వాత డేరింగ్ గోపాల్, విజుగౌడ, శ్రీధర్ శాప, ఇలాంటి అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళందరి మీద ఆయన పోరాటం మొదలుపెట్టాడు. ఇప్పుడు చాలా మంది అలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వీళ్ళ విధంగా మాట్లాడుతున్నాడు తప్ప, అసలు బెట్టింగ్ యాప్స్ మీద ఈయన ఎందుకు వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయమని ఎందుకు గవర్నమెంట్ ని డిమాండ్ చేయట్లేదు, బెట్టింగ్ యాప్స్ ని ఆన్లైన్ నుంచి మన వాళ్ళకి కనబడకుండా ఎందుకు చేయకూడదు, ఆ ఉద్యమం ఈయన ఎందుకు చేయట్లేదు అంటే, అదేదో కుంభస్థలాన్ని కొట్టాలి, ఈయనేమో తోకను పట్టుకొని తోకని ఇచ్చేస్తున్నాడు తప్ప, అసలు పులి అనుకుంటే పులిని దెబ్బ కొట్టట్లే, తోకను మాత్రం గిచ్చుతున్నాడు అని ఒక విమర్శలు వస్తున్నాయి. అంటే సాఫ్ట్ టార్గెట్ చేసి తనేదో పాపులర్, తనేదో పెద్ద సామాజికవేత్తలాగా, సామాజిక పోరాటకారుడిలాగా మాట్లాడుతున్నాడు. కానీ అసలు విషయం చేయాల్సింది ఏంటి, అసలు బెట్టింగ్ యాపే లేకపోతే బెట్టింగ్ యాప్ ప్రమోటర్ ఉండడు కదా, ప్రమోటర్ ఉన్నాడంటే లీగల్ గా అతను డబ్బులు వస్తున్నాయి కదా మరి. సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆయన క్లియర్ గా బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను, అది కూడా యూట్యూబర్స్ నే ఆయన టార్గెట్ చేస్తున్నాడు. పెద్దవాళ్ళు ఉన్నారు, ధోని, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, మనోజ్ బాజ్పాయి, ఇలాంటి వాళ్ళంతా కూడా చేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఈయన టార్గెట్ చేయట్లేదు. ఇక్కడ చూస్తే సాఫ్ట్ టార్గెట్స్ వీళ్ళందరూ పిల్లలు, బచ్చాలు వీళ్ళు. పాపం ధోని మీద ఇలా కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయగలరా, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయగలరా, వాళ్ళందరూ చేస్తున్నారు కదా ఈ ప్రచారం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని పోకర్ స్టార్స్ అనే యాప్ కి చేశాడు, డ్రీమ్ 11 అనే దానికి చేశాడు, సౌరవ్ గంగూలీ డ్రీమ్ 11 చేశాడు, సన్నీ లియోన్ జీట్ విన్ అనే దానికి చేసింది, నవాజ్ సద్దికి మేడ్ ఫార్ పోకర్ అనే దానికి చేశాడు, తర్వాత అమీ జాక్సన్ రమ్మీ ప్యాషన్ కి చేశారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మనోజ్ బాజ్పాయ్ రమ్మీకి చేశాడు. ఇలాగా వీళ్ళందరూ, ఇంకా నేను పెద్ద లిస్ట్ ఇవ్వగలను. అలాగే మీరు ఇంటర్నెట్ లో కొడితే ఎవరెవరు బెట్టింగ్ యాప్లకి చేస్తున్నారో తెలుస్తుంది. వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళందరి మీద ఎందుకు సజ్జనార్ పోరాటం చేయలేదు అనేది కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక అసలు బెట్టింగ్ యాప్లు ఎన్ని రకాలు, వీటిలో ఏది మన దేశంలో అలో చేశారు, ఇందులో మన దేశంలో ఉన్నవి ఏంటి, ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్స్ అంటారు. విదేశాల్లో మాల్టా లాంటి సిటీల నుంచి బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా మనకు చూస్తే అసలు బెట్టింగ్ అనేది మనకి పురాతన కాలం నుంచి, ఋగ్వేదంలో కూడా జూదం గురించి మాట్లాడారు. తర్వాత మహాభారతం మనకు తెలుసు, మహాభారత యుద్ధం వచ్చిందే జూదం వల్ల. ఆయన ధర్మరాజు ఓడిపోయి మళ్ళీ మళ్ళీ పెట్టి తన రాజ్యాన్ని, తన తమ్ముళ్ళని, చివరికి ద్రౌపదిని, అందరినీ దాంట్లో పెట్టేసి బెట్టింగ్ ఆడి ఆయన ఓడిపోయాడు. తర్వాత కౌటిల్యుడి పుస్తకంలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చాణక్య అనే పేరుతో కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా ఈ జూదం గురించి, జూదంలో గెలిచిన వాళ్ళ మీద ఎలా పన్నులు వేయాలి అనే దాని గురించి కూడా చర్చ ఉంది. అట్లాగే మన వాళ్ళు బ్రిటిష్ వచ్చే కాలం నాటికి కూడా మన దేశంలో అనేక రకమైన బెట్టింగ్ జరుగుతున్నాయి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చారు 1867 అంటే 19వ శతాబ్దంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి కొన్ని రకాల గ్యాంబ్లింగ్స్ ని బ్యాన్ చేశారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ బెట్టింగ్లు అనేవి ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఒకటి స్కిల్ బేస్డ్ బెట్టింగ్, స్కిల్ ఉండాలి బెట్టింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ రేస్ ఉంది, గుర్రపు పందాల మీద డబ్బులు పెట్టడం కూడా బెట్టింగే కదా. పెట్టేవాడికి ఏమైనా స్కిల్ ఉంటుందా?
కానీ దాన్ని స్కిల్ బేస్డ్ అనేసారు. ఎందుకంటే గుర్రాన్ని నడపడం స్కిల్ కాబట్టి గుర్ర పందాలని స్కిల్ బేస్డ్ కాబట్టి గుర్ర పందాలు బ్యాన్ లేదు. గుర్ర పందాల మీద ఎంత డబ్బున్నా పోగొట్టుకోవచ్చు. దాని మీద సజ్జనారులు కూడా ఈ ఉద్యమాలు చేయరు. సో అది స్కిల్ బేస్డ్ గుర్ర పందాలు కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో కోడి పందాలు కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో పోకర్ కూడా స్కిల్ అంటారు వాళ్ళు. అంటే పేకాట కూడా స్కిల్లే కదా. ఈ రాష్ట్రాల్లో సిక్కిము, గ్యాంబ్లింగ్ అన్ని కూడా అక్కడ అలో చేశారు. ఫాంటసీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్. ఫాంటసీ బేస్డ్ అంటే ఇందాక డ్రీమ్ 11 అని. డ్రీమ్ 11 అనేది ఏంది? క్రికెట్ కావచ్చు, లేకపోతే ఫుట్బాల్ కావచ్చు. అది ఒక రకమైన ఫాంటసీ అన్నమాట. అంటే మనం విర్చువల్ గా ఆ టీమ్స్ ని ఫామ్ చేయడం, టీమ్ లీడర్ని ఎన్నుకోవడం, పిచ్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తారనమాట. దాంట్లో డబ్బులు పెట్టాలి, దాని ఎంట్రీ ఫీజు ఉంటుంది. అది ఒక పద్ధతి. దీన్ని ఫాంటసీ గేమ్స్ అంటారు. ఇందులో చాలా ఉన్నాయి. అడ్డా 52 ఉంది, రమ్మీ సర్కిల్ ఉంది, తర్వాత ఫాంటసీ స్పోర్ట్స్ ఉన్నాయి, A2-3 ఉన్నాయి, మై సర్కిల్ ఉంది, డ్రీమ్ 11 ఉంది, ప్యారీ మ్యాచ్ ఉంది. ఇలాంటివి ఫాంటసీ ఉన్నాయి. ఇది కాకుండా ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్. ఛాన్స్ బేస్డ్ అంటే ఇప్పుడు పలాని గేమ్ లో ఎవరికి ఇండియా గెలుస్తుంది, మన ఇండియా గెలుస్తుందని మనం బెట్టింగ్ పెడతాం. ఇండియా గెలుస్తుందో లేదో మనకు తెలియదు, ఛాన్స్ తీసుకుంటున్నాం అంతే కదా. ఆ రిజల్ట్ మీద మనకేం కంట్రోల్ లేదు, మనకేం నాలెడ్జ్ లేదు, ఆ పిచ్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం ఊరికే చదవడమే. దీన్ని ఛాన్స్ బేస్డ్ అంటారు. సో మన దేశంలో స్కిల్ బేస్డ్ అండ్ ఫాంటసీ బేస్డ్ గేమ్స్ కి బ్యాన్ లేదు. ఓన్లీ ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్స్ మాత్రమే బ్యాన్ ఉంది. దీనికి సంబంధించిన చట్టాలు ఏమేమి ఉన్నాయంటే, ఇప్పటికి కూడా పాత చట్టం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ఉంది ప్రధానంగా. అది కాకుండా మనకి ఐటీ యాక్ట్ 2000 లో వచ్చిన ఐటీ యాక్ట్ 69A బ్యాన్ చేస్తుంది. అట్లాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఉంది. అట్లాగే ట్యాక్స్ లాస్ IGST యాక్ట్ ఉంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ల వల్ల కొన్ని యాప్స్ ని బ్యాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా స్టేట్ లాస్ ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ కాదు సారీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలాంటి రాష్ట్రాల్లో అనేక బెట్టింగ్ని బ్యాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని రకాల అంటే ఫాంటసీ బేస్డ్, ఛాన్స్ బేస్డ్ ఈ 2 రకాలని బ్యాన్ చేశారు. సో ఈ 2 రకాలు కూడా ఆడకూడదు. కానీ ఆఫ్షోర్ బెట్టింగ్ యాప్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పరీ మ్యాచ్, ఐఎక్స్ బెట్, మహాదేవ్ యాప్, తర్వాత బెట్ 365, బెట్వే, ఇలాంటివి ఆఫ్షోర్ నుంచి వస్తున్నాయి వేరే దేశాల నుంచి. కానీ ఇక్కడ చట్టాలు వాటికి వర్తిస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు కదా, వీళ్ళ దగ్గర ట్యాక్స్ ఎట్లా గవర్నమెంట్ తీసుకుంటుంది? అంటే అలో చేస్తుందిగా గవర్నమెంట్ అలో చేస్తేనే కదా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటూ వీళ్ళకి వచ్చే ప్రమోషన్లో వచ్చే డబ్బులు ట్యాక్స్ కడుతున్నారుగా. మరి దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు సజ్జనారు? ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అడగాల, గవర్నమెంట్ని అడగాల, మీరెందుకు వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు, ఇది అన్యాయం కదా అనేది ఎందుకు అడగట్లేదు? అంటే ఇక్కడ సిగరెట్ తాగేవాడిని నేరస్తుడిగా అంటున్నట్టుగా సిగరెట్ అమ్మేవాడిని మనం అడగట్లేదు, సిగరెట్ తయారు చేసే వాళ్ళని అడగట్లేదు, సారా అమ్మే వాళ్ళని అడగట్లేదు, లిక్కర్ తయారు చేసే వాళ్ళని మనం ఏమనట్లేదు. పైగా గవర్నమెంట్కి దాని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. లిక్కర్ తాగే వాళ్ళని మాత్రం ఇంజూరియస్ టు హెల్త్ అని దానికి ఒక పెద్ద యాడ్ వేసి సినిమాల్లో మాత్రమే ఎక్కడైనా ఒక సిగరెట్ తాగితే కింద పెద్ద అక్షరాలతో వేయాలి. అంతే తప్ప అంటే ఇది కదా హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ అంటే ఏంటి? నువ్వు బ్యాన్ చేయట్లేదు, తయారీని బ్యాన్ చేయట్లేదు, డిస్ట్రిబ్యూషన్ బ్యాన్ చేయట్లేదు, యూజ్ చేసేవాడిని మాత్రం వాడేదో గిల్ట్ ఇచ్చి వాడికి నేరస్తులాగా చెప్తున్నావు. మరి అదే నేరం చేస్తుంటే నువ్వెందుకు వాడి దగ్గర వాటర్ తీసుకుంటున్నావు? మన సిగరెట్ కొంటే ట్యాక్స్ ఎందుకు కట్టాలి అనేది ఇక్కడ ప్రశ్నించట్లేదు. అంటే తాగే వాళ్ళని ప్రశ్నించినట్టుగానే సజ్జనారు ఆయన చేస్తున్నది నేను తప్పనట్లేదు, ఆయన చేస్తున్నది మంచి పని. ఖచ్చితంగా బెట్టింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది సజ్జనార్ చేస్తున్న మంచి పని. కానీ అది సరిపోదని చెప్తున్నా. దానికంటే ఆయన అట్లాంటి వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు నేను చెప్తున్న ఈ 3 రకాల్లో 2 రకాలు ప్రధానంగా ఫాంటసీ అండ్ ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్స్ ని, ముఖ్యంగా ఆఫ్షోర్ బెట్టింగ్ యాప్స్ ని ఆయన బ్యాన్ చేయడానికి ట్రై చేస్తే ప్రమోషన్ వీలు కాకపోతే ఇంకొకరు చేస్తారు. వీళ్ళని ఆపితే నేను ఇందాక చెప్పినట్టుగా ధోనినో వీళ్ళనంతా మనోజ్ బాజ్పేయిని ఆపగలరా సజ్జనార్? కేసులు పెట్టించగలరా? పెట్టించలేరు. కాబట్టి వీళ్ళని తీసుకురావడం వల్ల ఆయనకి పేరు వస్తుందేమో కానీ వీళ్ళని బ్యాన్ చేసి అరెస్టులు చేస్తే
అసలు సమస్య మాత్రం సాల్వ్ కాదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.